ఏ పరబ్రహ్మము నుంచి 33 కోట్ల దేవతలు వచ్చారో ఆ పరబ్రహ్మమే గోమాతలో 33 కోట్ల దేవతలు ఉన్నప్పుడు గోమాతయే పరబ్రహ్మము, గోమాతయే విశ్వమాత. అది గోమాత యొక్క గొప్పతనం అమ్మ. శాస్త్రంలో ఒక మాట చెప్తారు, తప్పిదారి కూడా గోవును జంతువు అనొద్దు. నరకము ప్రాప్తిస్తుంది గోవును జంతువు అంటే అని శాస్త్రంలో చెప్పారండి. ఏమని చెప్పారు? గురౌ మనుష్య బుద్ధింతు మంత్రే వర్ణమతిం తథా పశుబుద్ధిం గవికృత్వ మనుష్యో నరకం వ్రజేత్. ఇది శాస్త్ర వచనము. గురువును మనందరిలాగా రక్త మాంసాలు ఉన్న కేవల శరీరంగా గురువును చూసినా, మంత్రాన్ని కేవల అక్షరాలుగా చూసినా, గోమాతను కేవల పశువుగా జంతువుగా చూసినా విడుదల లేనంత నరకము దొరుకుతుంది, నరకంలో బంధించబడతారు అని శాస్త్రం చెప్తుందమ్మా. అందుకే గోవు పశువు కాదు, గోవు జంతువు కాదు. మరి గోవు ఎవరు?